కృతజ్ఞతలు. మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు. సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే పెళ్లి అని అంటే తాళి కావాలి, తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వర్షిని అమ్మాయి మెడలో కూడా తాళి లేదు. మీరు అది కూడా అందరు చాలా మంది తెలుసుకోవాలి. తాళి ఇంతవరకు ఆ అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి, చైన్ వేసాడు అన్నాడు అదన్నాడు. కానీ ఈయన గారు ఏంటంటే ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు. ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది. బయట మాట్లాడేది ఏంటంటే కరీంనగర్ లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళయిందంటే ప్రూఫ్ చూపించండి, మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులు చాలా చాలా సున్నితమైనది. ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రం అబద్ధం అని కాదు. ఆవిడ మనసు చెప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాకు మాట్లాడింది, నిన్న నాకు గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర, మొన్న మాట్లాడిన రికార్డు ఉంది. ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగిపడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి ఈవిడ వచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు. పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్ గా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. మీ అందరికీ తెలుసు. అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు? వర్షినిది వర్షన్ వేరు, మీరు అన్న వర్షంలో ఇప్పుడు ఈ అమ్మాయి విషయం, ఈ అమ్మాయి వచ్చింది అని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడు అని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళ్తే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియాలో తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది? అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దాకా ఎందుకు వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నాం మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస్ గారు అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్, ఏ అఘోరా గానీ ఏ సాధువు గానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్లి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి? సనాతన ధర్మం అని అన్న తర్వాత, లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈ రోజు నాతోని లైవ్ గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది. కరెక్ట్ గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలు అంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడు అని చెప్తుందా? ఈ రోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారనంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా? అమ్మ తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందన్నారు, ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధముగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా, మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్ లో ఉన్నది. మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి, జెన్యూన్ ప్రశ్నలు అడగండి. మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి షీ గివెన్ అ కంప్లీట్ డిస్కషన్.